హలో ఫ్రెండ్స్, టాలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ క్రేజియస్ట్ ఫిల్మ్ దే కాల్ హిమ్ ఓజీ ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అసలు కథ ఏంటి, కథనం ఏంటి, అసలు ఎలా ఉంది, ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుంది, ఫ్యాన్స్ ని ఎంత సాటిస్ఫై చేస్తుంది అనేది నా ఒపీనియన్ మీకు చెప్తాను. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ లో పెట్టేసేయండి. ముంబై జపాన్ బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కథ విషయానికి వచ్చేస్తే, సత్యదాదా అండర్ లో ఉన్న ముంబై పోర్ట్ నుంచి కంటైనర్ ద్వారా ఆర్డీఎక్స్ స్మగ్లింగ్ చేయడానికి మిడిల్ ఈస్టర్న్ మాఫియా ట్రై చేస్తుంటది. ఇది ఇల్లీగల్ అని తెలుసుకున్న సత్యదాదా బ్యాచ్ ఈ కంటైనర్ మాఫియాకు చిక్కకుండా దాచే ప్రయత్నం చేయడం వలన మాఫియా చేతిలో సత్యదాదా ఫ్యామిలీ అండ్ గోన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వాళ్ళకున్న ఒకే ఒక సొల్యూషన్ ఓజస్ గంభీరా, దే కాల్ హిమ్ ఓజీ. 15 ఏళ్లుగా ముంబై మాఫియాకి సత్యదాదా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న గంభీరా వీళ్ళు పిలిస్తే వస్తాడా, వస్తే ఏం చేస్తాడు, 15 ఏళ్లుగా ముంబైకి సత్యదాదా ఫ్యామిలీకి దూరంగా ఎందుకున్నాడు, అసలు ఈ 15 ఏళ్ళు ఏం చేశాడు గంభీరా అనేదే మిగిలిన కథ. ఇక స్టోరీ విషయం పక్కన పెట్టేస్తే, డైరెక్టర్ సుజిత్ ఎంట్రీ టైటిల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఎలివేషన్స్ తో మామూలుగా చెతక్కొట్టలేదు. ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ పెట్టేశాడు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి హై మూమెంట్స్ వెరీ లిమిటెడ్ అనిపిస్తే, టువర్డ్స్ క్లైమాక్స్ చాలా డౌన్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక మోహన్ సీన్స్ బాగున్నప్పటికీ ఎమోషనల్ గా మనకైతే అంత కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. అలాగే ఇమ్రాన్ హాష్మి క్యారెక్టర్ టేజర్స్ లో ఇచ్చిన హై అయితే మూవీలో అస్సలు లేదండి. అర్జున్ దాస్ క్యారెక్టర్ లో ఫస్ట్ నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్ కి ఎండింగ్ ఇచ్చే క్లారిటీకి అసలు కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇక ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 10 ఏళ్లుగా ఏదైతే కోరుకుంటున్నారో అది సుజిత్ ఇచ్చేసాడు. పవర్ స్టార్ ని చాలా స్టైలిష్ గా కన్విన్సింగ్ గా బాగానే ప్రెజెంట్ చేసాడు. కొన్ని సీన్స్ లో ఆడ్ అనిపించినప్పటికీ దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ నీట్ గా వచ్చింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్స్ దద్దరిల్లేలా బద్దలు కొట్టేశాడు. కాకపోతే ఆల్రెడీ మనకు రిలీజ్ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఉపయోగించడు, కొత్తగా ఏమీ లేదు. పవర్ స్టార్ కి మంచి ఎలివేషన్స్ పడ్డాయి కాబట్టి ఫ్యాన్స్ విషయంలో సుజిత్ డైరెక్షన్ చాలా అద్భుతం అనిపించవచ్చు. కాకపోతే స్టోరీ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఎలివేషన్ సీన్స్ బాగా రాసుకున్నాడు. కాకపోతే ఆల్రెడీ ఈ సీన్లు కూడా ఎక్కడో చూసేసామనే ఫీలింగ్ అయితే కొంతమేర ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కొద్ది డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఒక్కసారి చూసేయచ్చు ఈజీగా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక ఫీస్ట్ అనేది చెప్పుకోవాలి. వాళ్ళకైతే మాత్రం చాలా కాలం గుర్తుండిపోయే సినిమానే ఇది. ఈ రోజు థియేటర్లో నేను చూసిన ఓజీ సినిమాపై నా ఒపీనియన్. మీరు కూడా చూస్తుంటే మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే చూడకపోతే చూసి వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.